హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి మనం లాస్ట్ వీడియోలో ఈ ఫ్లవరు చూసాం కదా జర్దోజీ వర్క్లో. ఈరోజు ఈ ఫ్లవర్ చూద్దాం. అంతా స్ప్రింగ్ తోటే వేద్దాం. ఇది ఇక్కడ నేను కుందనం పెట్టి దాని చుట్టూ స్టోన్లెస్ కుట్టి మళ్ళీ దాని చుట్టూ కట్ బీడ్స్ అంటే గ్లాస్ కట్ బీడ్స్ గ్లాస్ ఉంటాయి కదా, అవి కుట్టాను అనమాట. కట్ బీడ్స్ ఓకేనా. ఇప్పుడు ఈ నాలుగు ఫ్లవర్కి ఉన్నాయి కదా పెటల్స్, ఇవి ఇప్పుడు మనము స్ప్రింగ్ తోటి మనం లవంగం స్టిచ్ చేసాం. ఇంతకుముందు చూసినారా? ఇంతకుముందు వీడియోలో లవంగం స్ప్రింగ్తో వేసాం కదా. ఇప్పుడు ఆ స్ప్రింగ్ తోటి ముడి కుట్టు వేద్దాం. మనం థ్రెడ్తో ఎలాగైతే ముడి కుట్టు వేస్తామో అలానే వేసుకుందాం. నేనైతే కొంచెం బిగ్ సైజు కట్ చేసుకున్నాను జర్దోజీ స్ప్రింగు. మనము కొంచెం చిన్నగైనా కట్ చేసుకోండి. చూద్దాం ఇది ఇంత పెద్దగా వస్తుందో రాదో చూసి మళ్ళీ మనం దీన్ని 2 భాగాలుగా కట్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇలా సూదికి ఎక్కించుకోవాలి. ఇది హెమ్మింగ్ సూదికి కాటన్ థ్రెడ్ ఎక్కించుకున్నాను, గోల్డ్ది. దీనికి స్ప్రింగ్ ఎక్కించాను. ఇలా ఎక్కించుకొని ఇలా తీసుకొని దీన్ని మనం ఎలాగైతే థ్రెడ్తో ముడి వేస్తాము, కింద సూది పెట్టి దాన్ని ఇలా రౌండ్గా తిప్పాలన్నమాట. తిప్పి ఇక్కడ గుచ్చి ఇలాగ పట్టుకోండి దాన్ని, స్ప్రింగ్ని. మనం ముడి కుట్టు ఎలా వేస్తాం అలానే సేమ్ పట్టుకుంటే మనకి స్ప్రింగ్ అన్నది మనకి పైకి లేవకుండా అనమాట. సరేనా. చూడండి, ఇలాగా ముడి కుట్టు వస్తుంది. చూడండి ఇలాగా. ఓకేనా. ముడి ఇలాగా వస్తుంది అనమాట. చూడండి, ముడి ఇలాగ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి వేద్దాం. దీన్నే మొత్తం నింపేద్దాం దీన్ని ఈ ముడి కుట్టుతో. ఓకేనా. లైన్గా 1 by 1 కొంచెం దూరంగా తీసుకుందాం. ఎందుకంటే మళ్ళీ కింద మనకు అది థ్రెడ్ ఊడి రాకుండా మనం కొంచెం క్లాత్ అనేది సపోర్టింగ్ ఉండాలి కదా, అలాగనమాట. మనం థ్రెడ్ ఎలాగైతే వేస్తామో అలానే సేమ్ ఇక్కడ కూడా సేమ్ కొంచెం ఇలా పట్టుకొని ఇలాగా మనకి ముడి అన్నది ఇలా పడిపోతుంది అనమాట. ఇంకొంచెం చిన్నగా తీసుకుందాం. జర్దోజీ కొంచెం పొడవు ఎక్కువైంది. మనము కరెక్ట్గా 2 భాగాలు కొద్దిగా కట్ చేస్తుంది. ఈ సైజు చూద్దాం ఇప్పుడు. దీన్ని మనం ఇలా స్ప్రింగులో సూదిలోకి ఇలా ఎక్కించుకొని ఇలా తీసుకొని సూది పైకి తీసుకోవాలి కదా. ఫస్ట్ సూది పైకి తీసుకోలేదు, సూది పైకి తీసుకుందాము. ఇప్పుడు దీని కింద ఇలా సూది పెట్టి ఇలా రౌండ్ తిప్పాలన్నమాట. రౌండ్ తిప్పితే ముడి అనేది వస్తుంది. ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుంటే
స్ప్రింగ్ అన్నది పైకి లేవదనమాట. పైకి లేవకుండా ఇలా థ్రెడ్ని మనం నిదానంగా కిందికి లాగేయాలి. ముడి పడిపోతుంది చూడండి, ఇలాగా ముడి పడిపోతుంది. ఇలాగా చూడండి, నీట్గా ముడి అనేది వస్తుంది అన్నమాట. మళ్ళీ సూది పైకి తీసుకొని ఈ పెట్టెలంతా నింపేద్దాం. 4 అంతే, అంత జర్దోజీతోటి ఇలాగా సూది కింద పెట్టి కింద ఇలా పట్టుకోవాలి. మనము థ్రెడ్ తోటి ఎలాగైతే లవంగం వేస్తామో అలానే కింద సూది పెట్టి దీన్ని రౌండ్గా తిప్పాలన్నమాట. రౌండ్గా తిప్పితే స్ప్రింగ్ అనేది ఇలా వస్తుంది. రౌండ్గా ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ గుచ్చాలి. గుచ్చి దీన్ని స్ప్రింగ్ని ఇలా పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకుంటే అది పైకి లేవకుండా కరెక్ట్గా వచ్చి కూర్చుంటుంది అక్కడ. సరేనా? ఇలాగా చూడండి, ఇలాగా కూర్చుంటుంది. ముడి మాదిరిగా అన్నమాట. ముడి మాదిరిగా కూర్చుంటుంది. దీన్ని కంటిన్యూగా వేద్దాం. ఒకటి వేసి చూపిస్తాను మీకు. చూడండి, దీన్ని ఇలా ఎక్కించుకొని స్ప్రింగ్ని ఇలా పూరి చుడితే ఇలా వస్తుంది. దీన్ని ఇలా గుచ్చుకోవాలి. ఇక్కడ ఇలా పట్టుకోవాలి. స్ప్రింగ్ని ఇలా పట్టుకోవాలి. పట్టుకోకుంటే పైకి వచ్చేస్తుంది మనకి స్ప్రింగ్ అనేది. ఓకేనా? చూడండి, ముడి అనేది పడిపోయింది ఇక్కడ నీట్గా. మళ్ళీ ఆ లాస్ట్కి వేసినాం కదా, మళ్ళీ ఇటుపక్క వచ్చేసేయండి. ఎందుకంటే క్లాత్ ఒకే చోట తీసుకోవడం వల్ల అది పైకి లేచి వచ్చేస్తుంది అన్నమాట. అలా రాకుండా మనకి ఇటుపక్క అటుపక్క మనము క్లాత్ దీని కింద స్ప్రింగ్ కింద మనకి క్లాత్ మనకి ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు లవంగం స్టిచ్ అవి ఎలా వేస్తాం అలానే సేమ్ ఇది కూడా ఇక్కడ గుచ్చి ఇలా పట్టుకోండి స్ప్రింగ్ని. థ్రెడ్ బదులు స్ప్రింగ్ వేస్తున్నాం అంతే, తేడా ఏం లేదు. కొంచెం ఎక్కించిన తర్వాత ఇలా అనండి, దగ్గరకు వస్తుంది అనమాట ముడి. మళ్ళీ ఇటుపక్క మిడిల్లో తీసుకోండి. మళ్ళీ ఇంకొకటి తీసుకొని ఇంకో స్ప్రింగ్, ఈ సైజ్ అయితే చాలు మనకి. ఇంకో స్ప్రింగ్ తీసుకొని మళ్ళీ ఇలా ఎక్కించుకొని చూడండి, దీని కింద పెట్టాలి. కింద సూది పెట్టి ఇలా రౌండ్గా సూదితో మనం థ్రెడ్ని రౌండ్ తిప్పాలన్నమాట. రౌండ్ తిప్పి మనం ఇక్కడ చూడండి, సూది మనకు ఇది గట్టిగా లేదు కదా, హెమ్మింగ్ సూది కొంచెం పతలాగా ఉన్నందుకు వంగిపోయింది అది. ఇది చూడండి, ఇలా పట్టుకొని ఇలా థ్రెడ్ని లాగండి. థ్రెడ్ లాగితే స్ప్రింగ్ అనేది కిందికి రౌండ్గా వచ్చేస్తుంది 8 ఆకారంలో. వచ్చేసిన తర్వాత మనం ఇలా చెయ్యి పెట్టి వేలు పెట్టి ఇలా థ్రెడ్ని లాగేయాలి. లాగేస్తే మనకి అక్కడ స్ప్రింగ్ అనేది ఇలా 8 మాదిరిగా కూర్చుంటుంది అనమాట. ఓకేనా? మనం ఇలా ఎక్కించిన తర్వాత ఇలా చేయితో ఇలా అంటూ కింద థ్రెడ్ని లాగాలి. మనం కింద మనకు థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ని లాగాలి. 2 పొరలతో మనము థ్రెడ్ తీసుకున్నాం కదా, ఈ గోల్డ్ కలర్ అది కింద ఉంటుంది కదా, మనం కిందికి దించినాం కదా,
కిందికి దించినప్పుడు కింద ఉంటుంది. ఆ థ్రెడ్ని లాగుతూ చేయితో మనము ఇలా దగ్గర కనడం వల్ల ఆ ముడి అనేది దగ్గరకు వస్తుంది బాగా. మళ్ళీ ఇప్పుడు ఈ లాస్ట్కు ఇంకా ఎక్కించి మనం ముడి వేసేసి వదిలేసేది కాదు. మనం హ్యాండ్తో మళ్ళీ దాన్ని టచ్ చేస్తూ దగ్గరికి ఇలా పైన అంటూ కింద థ్రెడ్ లాగడం వలన మనకి ముడి అనేది చాలా దగ్గరికి గుర్తుగా కూర్చుంటుంది అనమాట. లేకపోతే పైకి పైకి లేసి ఉంటుంది ఇది. ఓకేనా, అర్థమైందా మీకు? ఇంకొకటి వేద్దాం. ఈ పెటల్ అన్నది ఇంకా ఇటు సైడ్ ఒకటి వేస్తే ఈ లాస్ట్లో అయిపోతుంది. చూడండి, చిన్న చిన్నగానే తీసుకోండి. తీసుకొని ఇలా రౌండ్ తిప్పేయండి. థ్రెడ్ని సూది తిప్పిన తర్వాత థ్రెడ్ని ఈ చేయితో మనం థ్రెడ్ ఉంది కదా ఈ చేతిలో, ఈ థ్రెడ్ని తిప్పండి, లాగండి. లాగితే స్ప్రింగ్ అన్నది మనకి 8 ఆకారంలో వచ్చేస్తుంది అన్నమాట. ముడి మాదిరిగా వచ్చేస్తుంది. అప్పుడు మనం ఈ సూదిని ఇలా గుచ్చాలన్నమాట, కిందికి గుచ్చి లాగేయాలి థ్రెడ్ను కిందికి. చూడండి, ఇలా లాగేసి ఇలా కింద మనం థ్రెడ్ లాగుతూ పైన ఇలా అంటే మనకి ముడి అనేది నీట్గా కూర్చుంటుంది. మళ్ళీ ఇటుపక్క మనం మిడిల్లో వేసేద్దాం ఒకటి. మొత్తం ఈ ఫ్లవర్ అంతా ఇలానే మనం ముడి కుట్టుతో మనం ఎలాగైతే థ్రెడ్తో వేస్తామో అలానే ఇది కూడా మనకి స్ప్రింగ్తో వేసుకోవచ్చు. మీకేమది గుచ్చుకోవడం ఇలాంటివి ఏంటి ఉండవు. అందుకే మనం పైన ఇలాగా అంటే ఆ కొసలు ఉంటాయి కదా, అవి కిందికి వెళ్ళిపోతాయి. ముడి అన్నదే పైకి ఉంటుంది అనమాట. మనం అప్పుడు ఎంత రఫ్ చేసినా మనకి ఏం కాదు, గుచ్చుకోదు. అందుకు నేను చెప్పేది అర్థమైందా? ఇప్పుడు అయిపోయింది కదా ఈ పెటలు. ఇక్కడ ఇక్కడ కిందికి వచ్చేయండి. కిందికి వచ్చి మిడిల్లో ఎక్కడో చోట థ్రెడ్ తీసుకొని ఒకసారి మళ్ళీ కిందికి దించి ఈ లాస్ట్కు కిందికి దించుకోండి. ఇక్కడ అక్కడక్కడే థ్రెడ్ తీసుకుంటే మళ్ళీ మనకు అది పైకి లేవడం అనేది జరుగుతాయి అన్నమాట. ఇలాగా ఈ రెక్కలన్నీ, ఈ 3 రెక్కలు ఫ్లవర్కి ఈ 3 పెటల్స్ ఉన్నాయి కదా, ఒకటి వేసి చూపించాను, ఇంకొకటి మీకు ఇవన్నీ వేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ పెటల్స్ అన్నీ ఇది చూపించా కదా, 1 2 3 4వది మీకు చాలా దగ్గరికి చూపిస్తా. చూడండి, ఇలా సూది పైకి తీసుకున్నాక స్ప్రింగ్ ఎక్కించుకుంటాం కదా, ఇలా స్ప్రింగ్ తీసుకుంటాం కదా సూదిలోకి. చూడండి, సూదిలోకి ఇలా స్ప్రింగ్ తీసుకుంటాం కదా, తీసుకున్నాక ఇది కింది వరకు లాగేసుకోండి. మీకు ఈజీ ప్రాసెస్ చెప్తాను చూడండి. ఇలా తీసేసుకొని దీన్ని సూది కింద పెట్టి ఇలా సూదిని రౌండ్ తిప్పేయండి. ఓకేనా, రౌండ్ తిప్పేసి ఈ దారం మనం చేయితో పట్టుకున్నాం కదా, ఈ చేయితో దీన్ని లాగండి. సూది ఫస్ట్ రౌండ్ తిప్పేసి ఎక్కడ గుచ్చాలనుకుంటున్నామో అక్కడ పెట్టేయండి. పెట్టేసి చూడండి, ఇలా సూది ఇలా రౌండ్ తీసుకొని ఇలా గుచ్చేయండి. అక్కడ గుచ్చేసిన తర్వాత మనం ఈ థ్రెడ్ ఉంటుంది కదా, ఈ చేతిలో థ్రెడ్ ఉంటుంది కదా, దీన్ని లాగాలి. లాగితే ఇది సూదికి రౌండ్గా వెళ్ళి మనం ఈ రౌండ్ ఉంటుంది కదా, ఈ రౌండ్ని ఈ ఏలుతో మనం ఇలా అనండి, ఈ థ్రెడ్ లాగండి. ఓకేనా, లాగడం వల్ల అది 8 ఆకారంలో ఇలా వస్తుంది. చూడండి, లాగడం వల్ల ఇలా వస్తుంది అనమాట. మనం ఈ థ్రెడ్ లాగుతాం, దీన్ని ఇలా అనడం వల్ల ఇలా వచ్చిన తర్వాత మనం ఇలా పట్టుకొని గుచ్చేయాలన్నమాట. గుచ్చితే అప్పుడు మనకి ముడి అనేది కూర్చుంటుంది. అక్కడ కూర్చున్నాక మనం చేతితో ఇలా అనడం వల్ల ముడి అనేది దగ్గరికి కూర్చుంటుంది. చూడండి, ఇంకోటి చూపిస్తూ చూడండి, ఈ లాస్ట్కి తీసుకుందాం. తీసుకొని మళ్ళీ చూపిస్తాం మీకు ఒకటి. బాగా గమనించండి, మనం ఈ లిడిల్ పట్టుకున్న చేతితో కాకుండా
ఇటుపక్క చేతితో మనం థ్రెడ్ ఏ చేతి అయితే పట్టుకుంటామో ఇప్పుడు చూడండి దీని కింద సూది పెట్టి ఇలా తిప్పుతున్నాను. సూది తిప్పి ఇక్కడ గుచ్చుతున్నాను. మనం ఎక్కడైతే వేయాలనుకుంటున్నామో అక్కడ గుచ్చేయాలి. సూదిని గుచ్చి పట్టుకోవాలన్నమాట. పట్టుకొని ఈ చేతితో మనము థ్రెడ్ని లాగితే ఇలా వచ్చేస్తుంది. మనకి 8 ఆకారంలో ఇలా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇలా పట్టుకొని మనము సూదిని లాగేయాలన్నమాట. చూడండి ఇలాగా ముడి పడిపోతుంది. చూడండి దగ్గరికి ఇలాగా ఇలా ఇలా వేసిన తర్వాత ఇలా దగ్గరకు అనడం వల్ల ఇది ముడి కూర్చుంటుంది. మళ్ళీ ఇప్పుడు మిడిల్లో గ్యాప్ ఉంది కాబట్టి మనము ఇక్కడ మిడిల్లో తీసుకుందాం సూది. ఈజీ ఇది. అలా పట్టుకొని లాగేయడం వల్ల స్ప్రింగ్ అనేది 8 ఆకారం వచ్చిన తర్వాత మనం ఇలా ఎక్కించుకుంటాం కదా స్ప్రింగ్. ఇప్పుడు చూడండి స్ప్రింగ్ ఎక్కించినా కదా, ఎక్కించిన తర్వాత దీని కింద సూది పెట్టి ఇలా రౌండ్ తిప్పండి. సూదిని రౌండ్ తిప్పి మనం ఎక్కడైతే ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఉంది కదా, మనం ఇక్కడ గుచ్చేయాలి. సూదిని గుచ్చి ఈ చేతితో థ్రెడ్ని ఇలా లాగడం వల్ల మనకి ఈ స్ప్రింగ్ అనేది 8 ఆకారంలో ఇలా వస్తుంది. ఇగో చూడండి ఇంటూ ఆకారంలో వచ్చేస్తుంది. ఇట్లా యువతలకు వచ్చేస్తుంది. అప్పుడు ఇలా పట్టుకొని ఇలా సూది దించేయాలి. దించిన తర్వాత మనం ఇలా అనడం వల్ల ఈ చేతితో ముడి అనేది అక్కడ కూర్చుంటుంది అనమాట. చూడండి ఈజీగా వేసుకోవచ్చు ఇది మనం ఫ్లవర్. అలాగా మనకు ఇంటో ఆకారంలో థ్రెడ్ స్ప్రింగ్ వచ్చిన తర్వాత లాగేయాలి. లేకపోతే థ్రెడ్కు స్ప్రింగ్ అనేది చుట్టుకొని వెళ్ళిపోతుంది. మనం అలా పట్టుకోకుండా వదిలేసి లాగేయడం వల్ల ఏమవుతుంది, చుట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట. చుట్టుకొని స్ప్రింగ్ అనేది పాడైపోయి అది స్ప్రింగ్ అంతా విడిపోతుంది అనమాట. పొడుగుగా విడిపోయి మనకు స్ప్రింగ్ అనేది చక్కగా అయిపోతుంది. అప్పుడు స్ప్రింగ్ మోడల్లో ఉండదు. మనం అలా పట్టుకోకుండా మనము అట్లా ఇంటి ఆకారం వచ్చేటట్లు మనము తీసుకోకుండా అట్లా డైరెక్ట్గా గుచ్చినాం అనుకోండి, థ్రెడ్కు స్ప్రింగ్ చుట్టుకొని పోయి థ్రెడ్ ముడిపడిపోతుంది. మనకు ఇవన్నీ చెడిపోతుంది అనమాట. వర్క్ స్ప్రింగ్ వెళ్ళిపోతుంది, స్ప్రింగ్ చెడిపోతుంది, ఇరిగిపోతుంది. థ్రెడ్ మనకి ముడి పడిపోతుంది, చిక్కు అయిపోతుంది అనమాట. అందుకే అది ఎప్పుడైనా కానీ మనము ఇలాగా స్ప్రింగ్ అన్నది ఇంటూ ఆకారంలో వచ్చిన తర్వాతనే మనము దాన్ని మనం ముడి పట్టుకొని ఇంటూ ఆకారంలో వచ్చిన తర్వాత దాన్ని పట్టుకొని లాగేయాలి థ్రెడ్ని కిందికి. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఇది ఫుల్ అయిపోయింది. దీని చుట్టూ మనము గోల్డ్ పూస అయినా వేసుకోవచ్చు, లేదంటే థ్రెడ్ తోటి మనము ఏ కలర్ శారీ ఉంటుందో ఇవేం గుచ్చుకోదు అసలు, ఏం గుచ్చుకోదు. ఇది వచ్చేసి అసలు గుచ్చుకోదు అనమాట. గుచ్చుకోకుండా మీకు ఇది ముడి వేయడం వల్ల ఇది గుచ్చుకోదు అనమాట. ఇంకోటి స్ప్రింగ్ కాకుండా ఇంకోటి కూడా చెప్పినా కదా మీకు, అది స్ప్రింగ్ కాకుండా ఇంకోటి కోరా స్ప్రింగ్ చెప్పా కదా, అది వేసుకుంటే ఇంకా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇది అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ ఈ థ్రెడ్తో నార్మల్ సిల్క్ థ్రెడ్తో స్ప్రింగ్ వేసి ఇది వేద్దాం. గొలుసు చిన్నగా చేస్తాను కొద్దిగా. దీని చుట్టూ మనం పూసలు ఉంటాయి కదా, కలర్ పూసలు అవైనా వేసుకోవచ్చు, లేదంటే థ్రెడ్ ఇలాగా వేసుకోవడం వల్ల మనకు ఈ వర్క్ అనేది చాలా హైలైట్గా కనిపిస్తుంది అన్నమాట. కలర్ థ్రెడ్స్ లేదు, మనకు మొత్తం వైట్లోనే ఉండాలి, మనకు సెల్ఫ్లోనే ఉండాలి అంటే సెల్ఫ్ కలరే వేసుకోవచ్చు. జెర్రీ వేసుకోవచ్చు, మోతీ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మనం ఏదైతే మన బ్లౌజ్కి వర్క్ కావాలనుకుంటున్నామో అది దీని సైడ్కి మనం స్టిచ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ సైడ్స్లో మనం కుందన్స్ పెట్టి
ఈ ఫ్లవర్ని రౌండ్ పెటల్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఒక 4 పెటల్స్, మళ్ళీ పెద్దగా వీడియో అవుతుందని 4 పెటల్స్ చూపించాను. మీరు కావాలనుకుంటే రౌండ్గా ఫ్లవర్ మాదిరిగా వేసుకోవచ్చు దీన్ని. ఓకేనా? ముడి వేసి కిందికి లాగేస్తున్నా. చూడండి, ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదా మనకు. ఇలా అవుట్లైన్ వేయడం వల్ల మనకి రెడ్ సింపుల్గా, అంటే హెవీ రెడ్ అనేది బయటికి కనిపించదు, దీని లోపలికి వెళ్ళిపోతుంది. మనకు చుట్టూ ఇది వర్క్ అనేది మనకు కంప్లీట్గా కనిపిస్తుంది అనమాట. మనం చుట్టూ థ్రెడ్ వేయకుండా వదిలేసినాం అనుకోండి, ఇంకా పెండింగ్లో ఉంది అన్నట్లు, అంటే ఇంకా పూర్తి కాలేదు అనేటట్లు కనిపిస్తుంది. మనకు బాగా ఫినిషింగ్ నీట్గా కనిపించాలి అంటే ఇలా థ్రెడ్ వేసేసుకోవాలి. ఇక్కడ మనము కొలువు అది పూస పెట్టుకోవచ్చు, ఏ ఏ మోడల్ అయినా పెట్టుకోవచ్చు మనం. ఓకేనా? తణుకు పెట్టుకోవచ్చు, కుందన్ పెట్టి చిన్న కుందనం కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మనం ఏ రకంగా అయినా దీన్ని హైలైట్ చేసుకోవచ్చు. నచ్చిందా ఇది మీకు? అంత జర్దోజీనే, మీకు ఏం గుచ్చుకోదు, ఇలా లాగితే కూడా రాదు. ఎందుకంటే మనం థ్రెడ్తో, కాటన్ థ్రెడ్తో వేసాం కదా, జెర్రీ కాదు, సిల్క్ థ్రెడ్ కాదు. కాబట్టి ఇది మీరు ఎంత వాష్ చేసుకున్నా కూడా పోదు ఇది వర్క్, అలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఇది. ఓకేనా? జర్దోజీ వర్క్స్ ఇది ఒక మోడల్. ఇది అయిపోయింది, ఈ మోడల్ అయిపోయింది. చాలా మోడల్స్ చూపించిన నేను ఫ్లవర్స్లో కదా. ఓకే, ఇది మోడల్ కూడా బాగుంటుంది. దీని మిడిల్లో కూడా మనము ఇలా వేసుకోవచ్చు, లేదా దీనికి వేసాం చూడండి ఇలాగా. కుందనం వద్దు అనుకున్నప్పుడు మనము ఇలాంటివన్నీ మనము దీని మిడిల్లో వేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అర్థమైందా? ఓకేమా, మీకు నచ్చింటే ఈ ఫ్లవరు, జర్దోజీ ఫ్లవరు సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. ఓకేనా? నా ఛానల్ని ముందుకు నడిపించండి. ఓకేనా? బాయ్.